పని లేనోడు ఏం చేయాలో అర్థం కాక పిల్లి బొచ్చు కొరిగిందంట. ఆ స్థాయికి దిగజారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం. దొరకబడదాము అంటే కూటమి తప్పులు దొరకట్లే, అసలు కూటమి ఎలాంటి తప్పులు చేయట్లే. మరేం చేయాలి అని చెప్పి ఆలోచించి కూటమి చేయని తప్పుల్ని సృష్టించి ప్రజల్ని మభ్యపెట్టే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం అన్నది దిగజారిపోయింది. ఈరోజు డిఎస్సి స్కామ్ అని చెప్పేసి నానా యాగి చేస్తున్నారు. శాసన మండలిలో కూర్చొని ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. నిజానికి రాష్ట్రంలో ప్రజలకి సమస్యలు ఉన్నాయి. మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా ఆ సమస్యల్ని ప్రభుత్వానికి చూపించాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి. సరే, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా అది మీ ధర్మం. ఎందుకంటే ఉన్నది మీరేగా 11 మంది, వేరే ఎమ్మెల్యేలు ఎవరు లేరుగా, అందరూ కూడా పాలిస్తున్నటువంటి కూటమిలో ఉన్నారు. కాబట్టి ప్రజల పక్షాన పోరాడడం అన్నది మీ ధర్మం. కానీ మీరేం చేస్తున్నారు అంటే లేని డిఎస్సి స్కామ్ని సృష్టించి ప్రభుత్వం మీద బురద జల్లేసి జంజీని రెచ్చగొట్టేసి ఢిల్లీలో జరిగినట్టు ఒక పెద్ద ఉద్యమం చేయించేసి ప్రభుత్వాన్ని పడగొట్టేయాలి. ఇంతకన్నా నీచత్వం మరొకటి ఉంటుందా అని నేను సగౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు ఈరోజు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నాను అంటే దీనికి ఒక కారణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంటే ప్రేమ లేదు, దేశం అంటే భక్తి లేదు, ఇతర మతాలంటే గౌరవం లేదు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా? ప్రజల మీద ప్రేమ ఉండుంటే డిఎస్సి ఆయన ఇచ్చేవారు, ఉద్యోగాలు ఇచ్చేవారు. దేశం మీద ఆయనకి భక్తి లేదు. ఎందుకంటే ఈయన ఒక ఎక్స్ సీఎం అయి ఉండి గత 3 సంవత్సరాలుగా ఫ్లాగ్ హోస్టింగ్, మన స్వాతంత్ర దినోత్సవం రోజు జెండాకి వందనం చేయనటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక భారతీయుడిగా నా గుండె మండిపోతుంది. ఎందుకంటే మీరు నా జెండాని అవమానించరు, నా దేశాన్ని అవమానించరు, నా రాజ్యాంగాన్ని అవమానించరు. కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. నేను ఇక్కడే చెప్తున్నాను, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను చచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయం మీద విమర్శిస్తూనే ఉంటాను. మీరు నా దేశాన్ని అవమానించారు కాబట్టి నిజంగా నాకు కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. ఇక మతాలంటారా, ఇక చాలా వీడియోలు ఉన్నాయి ఇతర మతాల గురించి ఆయన మాట్లాడిన. సరే, నేను ఆ డీటెయిల్లోకి వెళ్ళను. కానీ ఈరోజు మాత్రము సబ్జెక్టు డిఎస్సి కాబట్టి డిఎస్సి మీదనే కన్ఫైన్ అవుతా. కొంత కోపంగా నేను మాట్లాడుతున్నాను. నా కోపానికి కారణం ఏంది అన్నది మీకు చెప్పాను. సరే, డిఎస్సి మీద రాజకీయం. ఒక వీడియో దొరికిందండి, వీడియో కాదు, యాక్చువల్గా ఆడియో. అది ఒక ఫోన్లో ఎవడో ఎవరితోటో మాట్లాడుతున్నాడు. ఆ ఆడియోని పట్టుకొని సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నానా యాగి చేస్తున్నది. ఆ ఆడియోలో ఉన్నదెవడో, పీకిందెవడో, మాట్లాడిందెవడో, ఎవరితోటి మాట్లాడించుకున్నాడో ఏమీ తెలియదు. ఆ ఆడియో అన్నది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్రియేట్ చేసిందా అది కూడా తెలియదు. కానీ దాని మీద ఒక పెద్ద రచ్చ. సరే, ఆ ఆడియో ఒకసారి మీరు వినే ఉంటారు, నా కోసం మళ్ళీ ఒకసారి వినండి. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ముందు ఆడియో వినండి, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు, దాని మీద కూడా మనము కొంత డిస్కషన్ అనేది చేయాలి, అవసరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పక్షాన నిలబడి ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడడం అన్నది అవసరం ప్రతి తెలుగువాడి. ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ పక్షాన పోరాడాలి. ఎలాగ ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు అభివృద్ధిని అడ్డుకోవడానికి ఈ రచ్చ లేని విషయాన్ని సృష్టించి ఈరోజు ప్రభుత్వం మీద బురద. సరే, ముందుగా ఆడియో వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఎంతలో అవుతుంది సార్? వస్తే మాట్లాడదామండి. ఏమో సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాను సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్, ఇది డిఎస్సీలో పోస్టింగ్ ఐడియా ఉంది. అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. ఇక్కడ కొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి. వీడెవడో మాట్లాడుతున్నాడో తెలియదు, ముందున్నోడు ఎవడో తెలియదు. వీళ్ళెవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? డిఎస్సి 15 లక్షలు అని చెప్పేసి మాట్లాడుకుంటుంటే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే 15 లక్షలకి ఇక్కడ అమ్ముకున్నారు ఉద్యోగాలు అని చెప్పేసి ఒక ముద్ర వేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇక్కడ కనిపిస్తున్నది నెంబర్ క్లియర్గా ఇందాక కనిపించింది మీకు. ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ. అయితే ఏం చేశారు అంటే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు ఈ నెంబర్ ట్రేస్ చేసి ఆ యదవ మీద కేసు పెట్టిర్రు. కేసు పెట్టి లోపలికి తోసిర్రు. లోపలికి తోస్తే జస్ట్ ఫోన్లో మాట్లాడడం అన్నది అంత పెద్ద నేరం కాదు. ఒక మనిషిని గుద్దేసి చంపేసి రోడ్డు పక్కన పడేసి
చచ్చిపోను అంటే బతికే ఉన్నోడిని చచ్చిపోని అలా పడేసిపోవడం కంటే పెద్ద నేరం కాదు ఫోన్లో మాట్లాడడం. కాబట్టి కోర్టు బెయిల్ ఇచ్చింది వాడికి. బెయిల్ ఇస్తే అదేదో పెద్ద రచ్చ జరిగిపోయినట్టు, కోర్టు బెయిలు ఇచ్చి తప్పు చేసింది అని చెప్పేసి కోర్టుని అవమానించినట్టు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఇంతకన్నా సిగ్గుచేటు లజ్జ అనేది మరొకటి ఉండదు. నిజంగా ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి. భారతదేశంలో 145 కోట్ల మంది ఈరోజు నివసిస్తున్నారు. మనం ఉంటున్నాము, మనం భారతీయులము. మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. అరే ఈ రోడ్డు బాగలేదు, ఈ నల్లా నీళ్లు రావట్లేదు, లేదంటే ప్రభుత్వ బిల్డింగ్ బాగలేదు, లేదంటే స్కూల్కి మరమ్మతులు కావాలి. ఏ సమస్య మీదైనా పోరాడిరా ఈ 11 మంది? ఎప్పుడన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించిరా ఈ 11 మంది? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిరా ఈ 11 మంది? అయ్యా మా నియోజకవర్గాలకి ఇది కావాలి అని చెప్పేసి ఎప్పుడన్నా వెళ్ళిరా మంత్రుల దగ్గరికి 11 మంది? వెళ్ళరు. కానీ రచ్చ. సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు మనకు ఉన్నారు అని చెప్పేసి పొద్దున్న లేచి సాయంత్రం వరకు వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడం. సరే ఈ విషయం మీద నిజమేంటి ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో, దాని తర్వాత మనం మాట్లాడదాం. మొత్తం మీరు రిజల్ట్స్ చూస్తే ఎప్పటికప్పుడు మెరిట్ కమ్ రోస్టర్ లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేయడం, చాలా బాగా కలెక్టర్స్ కి వాళ్ళు కూడా నోటీస్ బోర్డులో పెట్టడం, ఆన్లైన్ లో ఇప్పటికి కూడా ఏ రోజు ఏం జరిగిందో టోటల్ ప్రాసెస్ ఇస్ ఆన్లైన్. అంటే ఇది ఎందుకు అంటున్నారంటే మధ్యలో కొంతమంది మేధావులు కలెక్టర్ ఆఫీస్లో మీరు పోస్టర్లు అంటించలేదు ఉద్యోగం వచ్చిన వాళ్ళకి అని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్లో పోస్టర్లు అంటించాలంట వాళ్ళకి. సో కాదురా బాబు, ఇది డిజిటల్ యుగము, మొబైల్ అని చెప్పేసి బొక్క ఒకటి ఉంటుంది, దీన్ని టిట్టి నొక్కుతారు, దాంట్లో వేసినాము, అంతా డిజిటల్ ఉందిరా, చదువుకుంటారా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నెక్స్ట్ బిగినింగ్ టు ఎండింగ్. దీనికంటే ట్రాన్స్పరెన్సీ ఏం కావాలి అధ్యక్ష? ఇప్పుడు వినండి, నేను మిగిలిన విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు ఇప్పుడు మహాడక్కర్లు తర్వాత మహాడుకోవచ్చు, కానీ ఇక్కడ జరిగిన విధానం చాలా ముఖ్యం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష ఆడియో రికార్డింగ్ డిఎస్ఎస్ స్పోర్ట్స్ కోట జరిగింది. ఎవడో మహాడుకుంటున్నాడు, వాళ్ళ పైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా ఈ ప్రభుత్వంలో ఫ్రాడ్ చేయాలంటే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. 76 ఏళ్ల వయసులకి, ఇంకొక పక్కన దేశ 76 ఏళ్ల వయసులకి ఈయన అసెంబ్లీకి వచ్చాడు. మనమేమో ఇంట్లో పడుకున్నాం. నిజంగా జెండాకి వందనం చేయడానికి ఇంట్లో నుంచి బయటికి రాము, అసెంబ్లీ ఉంది అన్న గౌరవంతో ఇంట్లో నుంచి బయటికి రాము, అసెంబ్లీకి రాము. మనం ప్రజల కోసం మంచి చేస్తాము అంటే ప్రజలు మనల్ని నమ్మాలి. నిజంగా తప్పు మనది కాదు, తప్పు ప్రజలది. ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళది తప్పు. నేను ఎప్పుడు ప్రజల్ని దూషించలేదు, కానీ మొదటిసారి ఈరోజు మనసులో ఈ మాట వస్తుంది, నొప్పి. వినండి నెక్స్ట్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ప్రభుత్వంలో పనిచేస్తాడు, వినండి, ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఒకే క్యాస్ట్ కు ఉద్యోగాలు ఇచ్చారంటాడు, అసలు ఏమైనా చెప్పినా పర్వాలేదు అనుకుంటున్నాడు. చూస్తే 372 మంది స్పోర్ట్స్ కౌన్సిల్ వస్తే ఓసీ 46, బీసీ 185, ఎస్సీ 112, ఎస్టీ 29. ఒక మాజీ మంత్రి, సరే మాజీ మంత్రి గారికి వద్దాం. ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన గారు ఒక ఛానల్లో కూర్చొని, మీకు ఇక పేరు నేను ఎందుకు చెప్పాలని మీకు తెలుసు, ఆయన ఏమంటాడు, కమ్మోళ్ళకి, కమ్మ సామాజిక వర్గానికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. నిజంగా సార్, మీరు ఒక విద్యావేత్త, అంటే చదువుకున్న వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి, మనం కెమెరా ముందు ఎంతగా మనం కంట్రోల్లో మాట్లాడాలి, సాక్ష్యాలు ఆధారాలు లేనప్పుడు మనం మూసుకోవాలి అన్నటువంటి ఇంగితం లేకుండా మీరు మాట్లాడడం అనేది నిజంగా ఈరోజు సిగ్గుచెట్టు. సమాజం మనల్ని చూస్తుంది, ఇది నా బాధ్యత, నేను సమాజానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని మీ చదువు మీకు నేర్పించలేదు అన్నటువంటి ఆ యొక్క బాధ నాలో ఉంది. అంటే నాకు తెలిసిన వ్యక్తి, నేను ఆల్రెడీ ఆయన ఇంటర్వ్యూ చేసిన కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. మీ చదువు మీకు ఈ సంస్కారాన్ని నేర్పించలేదు అంటే నాకు సిగ్గుగా ఉంది. ఎలా మాట్లాడారు, ఏం ఆధారాలు? సరే, ఈరోజు ముఖ్యమంత్రి అసెంబ్లీలో నిలబడి మాట్లాడాడు, మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురండి, ఎంతమందికి కమ్మవారికి ఇచ్చారు ఉద్యోగం ఒకసారి చూపించండి. రెడ్లకి 10 ఇచ్చారయ్యా, కమ్మోళ్ళకి కేవలం 9 ఇచ్చారు పాపము చంద్రబాబు నాయుడు గారు. కాపు సామాజిక వర్గానికి 16 ఇచ్చారు. సరే ఓకే, అవన్నీ పక్కన పెట్టేద్దాం, అదంతా వద్దు. మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు పట్టుకురండి.
సరే మాజీ మంత్రి ఎవరు ఈయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు? ఇష్టానుసారంగా గేమ్స్ అంటే తెలియదు ఆయన చెప్పేది ప్లే కార్డ్ గేమ్స్ ఆడినోడు కూడా ఇచ్చారంట. ఇది నువ్వు నేను ఇచ్చేది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ స్పోర్ట్స్ ఆ స్పోర్ట్స్ అంతా చెప్పారు. 65 స్పోర్ట్స్ కేటగిరీస్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024లో నోటిఫై చేశారు. ఆ నోటిఫికేషన్ నే ఈ ప్రభుత్వం ఫాలో అయింది తప్ప డీవియేషన్ 0 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే నోరుందని ఏదంటే పారేయడం, ఇష్టానుసారంగా మాట్లాడడం. మనం ఏదైనా కానీ మాట్లాడితే అడ్డంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే మాజీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే పత్తాలాట అని చెప్పేసి కార్డ్స్ అని చెప్పేసి చెప్పిండో ఆయనకు అలవాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చట్టం అని. ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ అని ఒకటి ఉందని, సెంట్రల్ గవర్నమెంటు ఈ 65 స్పోర్ట్స్లని గుర్తించి ఒక లిస్టు ఇచ్చింది అని, ఇవన్నీ ఆయనకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మాకు చట్టం, ఆయన చెప్పిండు కథం బ్రిడ్జ్ గేమ్ అంటే పత్తలాట అని బయటకు వచ్చి మీడియా ముందు సిగ్గుండక్కర్లా, మనకు కొంత బుద్ధి ఉండక్కర్లా. అది కేంద్ర ప్రభుత్వం గుర్తించిందిరా బాబు, నువ్వు చదువుకోరా అని చెప్పేసి ప్రజలందరూ గాండించి ఉమ్మేసిన ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు. మాట్లాడడం పక్కన పెట్టండి, వీళ్ళు గిమ్ముక్కులు చేస్తున్నారు రోడ్ల మీద కూర్చొని. అంటే కొంతమంది బీహార్ నుంచి ఎవరిని పిలిపించారంట డబ్బులు ఇచ్చి, ఇక్కడ ఎవరు దొరకట్లేదని వాళ్ళని రోడ్ల మీద కూర్చోబెట్టి పత్తాలు ఆడిపించి ఏదో వీడియోలు షూట్ చేసి ఒక ప్రభుత్వం ఈ పని చేస్తున్నది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుచేడు కాదు. ఓసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవా చేసే గిమ్మిక్కులు. సరే మీ గిమ్మిక్కులు మీరు బాగా చేశారండి, మీ టైం అయిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి టైం మొదలైంది. గ్రూప్ 1 ఉందిగా, కోర్టులో కేసు ఉంది కదా, కోర్టే గ్రూప్ 1 మొత్తం క్యాన్సిల్ చేయమని చెప్పింది కదా, మీరు అప్పీల్కి వెళ్ళారు కదా, సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి కదా, మీరు చేసిన రచ్చ, మీరు చేసినటువంటి అవినీతి, ఆ అవినీతి రచ్చ మీద నిన్న చంద్రబాబు నాయుడు గారి కానీ టీడీపీ కానీ ఎక్కడ మాట్లాడలేదేని అనుకున్నా. ఓ పెద్ద ఇవాళ రేపో తెలియదు కానీ ఉంది. అది మీరు డిఎస్సిలో స్కామ్ జరిగిందంటే కోర్టే నమ్మలేదు, ఒక్క ఆధారం మీరు ఇవ్వలేదని. గ్రూప్ 1 క్యాన్సిల్ చేయమని కోర్టు చెప్పింది. అంటే రెండింటికి వ్యత్యాసం చూడండి ఎంత ఉందో. ఎప్పుడూ మాట్లాడని చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కొంత కోప్పడి ఒక 20 సెకండ్లు చూడండి. వీళ్ళు మాట్లాడతారు దేశం. ఇప్పుడు వచ్చుంటే నేను చెప్పుండేవాడిని, కాగితాలన్నీ ఇచ్చి ఎండగట్టేవాడిని, పారిపోయేవాడిని, సిగ్గు లేకుండా అసెంబ్లీకి రాదు, బయట పబ్జీలు ఆడుకుంటూ ఎక్కడ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇది బాధ్యత కాదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న పారిపోయారు. సిగ్గుండాలి. ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్ సీఎం, గౌరవనీయ మాజీ సీఎం ఒప్పుకుంటా, కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్న తర్వాత అసెంబ్లీకే రాకపోతే ఏం చేయనికి ఆ ఎమ్మెల్యే పదవి? ఆ 11 మంది రిజైన్ చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయిగా. నిజంగా జంజీలు చేయవలసింది ఆ 11 మంది ఇంటి ముందర కూర్చొని, ఏమయ్యా బాబు మీకు ఓటు వేసినాము, మీరేమో ఇంట్లో పండుకుంటున్నారు, మీరేమో వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీరేమో హైదరాబాద్కి బెంగళూరుకి తిరుగుతున్నారు, మరి మా గురించి పట్టించుకునే మూడేవాడు అని చెప్పి ఆ జంజీలు ప్రశ్నించాలిగా. దయచేసి ఒకసారి జంజీలు ఆలోచించాలి. నిజంగా చేయవలసింది ఇదే ఆ పోరాటం. రాష్ట్రానికి మంచి జరుగుతుంటే కాదు. సరే అందులో జంజీలు ఎవరు లేరు. జంజీ ఎవరు? అంబటి రాంబాబు గారా జంజీ? పేర్ని నాని గారా? ఎవరు వీళ్ళిద్దరిలో? రోజా గారా జంజీ? ఈ విషయం మీద నారా లోకేష్ గారు కూడా చాలా మంచి క్లారిటీ ఇచ్చిండు. ఆయన చాలా మంచి క్లారిటీ, కన్విక్షన్. ఎట్లా అంటే, నేను రాబోయే 3 ఏళ్లలో మళ్ళీ 3 డిఎస్సీలు ఇస్తా. మీరు చేసేది ఈ యాగ్ ఎందుకు చేస్తున్నారు అంటే, రాబోయే డిఎస్సీల మీద కూడా మచ్చబడాలి. డిఎస్సి అంటే ఒక తిట్టవ్వాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి, అలా జరగనివ్వను అని చెప్పి మాట్లాడుతూనే లోకేష్ గారు మరికొన్ని విషయాలు మాట్లాడారు. వినండి. ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ సుమారుగా ఒక 1 నెల రోజుల పాటు వేరియస్ లెవెల్స్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా చేసిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ఇష్టం జరిగింది అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా ఇచ్చింది కాదు, కావాలని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. ఏదో కూనా రవి గారు చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీయో, లేదంటే ఎంపీ భరత్ గారు ఆనరీ చైర్మన్ సమ్ అథారిటీనో, లేదంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఒక ఎంపీ గారు సెక్రటరీ అనో,
వాళ్ళు ఏదో సర్టిఫికేట్లు ఇచ్చేసారు, దానికి వీళ్ళు ఓకే అన్నారంటే ఆధారాలు తీసుకురండి, ప్రూవ్ ఇట్. ఎక్కడ ఆధారాలు లేవు. చాలా పారదర్శకంగా శాప్ ఆధారంలో పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము చేసాం. కానీ మొత్తం ప్రక్రియ పూర్తయి ట్రైనింగ్ అయిన సుమారుగా సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చి శాప్లో ఏదో జరిగిపోయిందని ఆరోపణలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. ఒక స్క్రీనింగ్ కమిటీ అని వేశారు. ఆ కమిటీ సర్టిఫికెట్లని ఆన్లైన్లోనే కాదు ఫిజికల్గా వెరిఫై చేసింది. వెరిఫై చేసి ఏం చేశారు, ఆ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఏదైనా ఫెడరేషను లేదా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ సంస్థలకి వీళ్ళు ఒక ఉత్తరం రాశారు. అయ్యా ఈ సర్టిఫికెట్ జెన్యూనేనా, మీరే ఇచ్చినారా అని ఉత్తరం రాస్తూ, ఒకవేళ ఈ సర్టిఫికెట్ జెన్యూన్ అయితే మీరు ఇంకో సర్టిఫికెట్ ఇవ్వండి ఇది జెన్యూన్ అని చెప్పేస్తే మళ్ళీ ఆ ఫెడరేషను ఆ యూనివర్సిటీ ఒక సర్టిఫై చేసింది ఈ సర్టిఫికెట్ని. ఇంతలా వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తే ఈరోజు ఆ ఉద్యోగాలకే మకిలిని తగిలించేటటువంటి ఒక ప్రయత్నం అన్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇంతకన్నా నీచం మరొకటి ఉంటుందా? విద్యా వ్యవస్థ అన్నది రాష్ట్రానికే కాదు ప్రపంచానికి అవసరం. ఉపాధ్యాయుడు దేశాన్ని మలిచేటటువంటి ఒక ఆర్టిస్ట్. ఎలాగైతే ఒక రాయిని ఒక శిల్పంగా తీర్చిదిద్దుతామో ఒక దేశాన్ని ప్రగతి పదం వైపు తీర్చిదిద్దేటటువంటి ఒక ఆర్టిస్టు. అట్లాంటి ఉపాధ్యాయులని ఈరోజు వాళ్ళ పోస్టులని దిగజార్చేసి వాళ్ళేదో తప్పు చేసినట్టు, వాళ్ళేదో నేరస్తులైనట్టు ఈరోజు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మీ గురువులు మరి మీకు ఇదే నేర్పించారేవో కానీ నా గురువులు అయితే నాకు దండం పెట్టడం నేర్పించారు. మీకు దండం అండి. ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.